ఆచి చికెన్ మసాలా. జోగులాంబ గద్వాల జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. మల్దకల్ మండలంలోని నేతువానిపల్లి, ఉలిగేపల్లి, దాసరపల్లి గ్రామ పరిసర ప్రాంతాలలో గత 3 నెలలుగా చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వరుసగా జంతువులపై చిరుతపులి దాడి చేస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతపులి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో పులి దాడి చేస్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇప్పటి వరకు గ్రామ శివారులో 8 జంతువులు చిరుత దాడిలో మృతి చెందగా మరో జంతువుపై దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. అటవీశాఖ అధికారులు స్పందించి గ్రామస్తులకు రక్షణ కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంలో అటవీశాఖ అధికారులు చిరుతపులిని బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా తిరగవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. గద్వాల జిల్లా మల్దకల్ మండలం సత్తలోనపల్లి, నేతివనంపల్లి, ఉలిగేపల్లి లిమిట్స్ లో ఆ మధ్యలో ఉన్న ఏరియాలో గత 4 రోజుల సంది చిన్న చిన్న దూడలు చనిపోవడం జరుగుతుంది. ఈ విషయమే మేము 2-3 సార్లు ఫారెస్ట్ ఆఫీసర్లకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వాళ్ళు 2-3 కెమెరాలు మొన్న కూడా ఒక ఆవు దూడ చంపేసిన ప్రదేశంలో సీసీ కెమెరాలు అమర్చడం జరిగింది. ఈ సీసీ కెమెరాలు ఈరోజు పరిశీలిస్తే రాత్రి 8 గంటల టైంలో చిరుతపులి అక్కడికి వచ్చిన ఆనవాళ్ళు కనిపించినాయి. కాబట్టి ఇది సమ్మర్లో పిల్లలందరికీ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఆ ఏరియాలకు ఆ లిమిట్స్లో వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇటు విషయాన్ని మేము ఫారెస్ట్ వాళ్ళకు కూడా చెప్పినాం. త్వరలో అక్కడ బోన్లు ఏర్పాటు చేస్తామని చెప్పినారు. త్వరలో ఆ చిరుతపులిని బంధించే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కటే ఉంది మనకి ఇప్పటికైతే వచ్చింది. ఎన్ని దూడలు చచ్చిపోయినాయి? ఇప్పటికి ఒక 4 దూడలు అట్లా చంపారు. జోగులాంబ గద్వాల జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. మల్దకల్ మండలంలోని నేతువానిపల్లి, ఉలిగేపల్లి, దాసరపల్లి గ్రామ పరిసర ప్రాంతాలలో గత 3 నెలలుగా చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వరుసగా జంతువులపై చిరుతపులి దాడి చేస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతపులి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో పులి దాడి చేస్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇప్పటి వరకు గ్రామ శివారులో 8 జంతువులు చిరుత దాడిలో మృతి చెందగా మరో జంతువులపై దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. అటవీశాఖ అధికారులు స్పందించి గ్రామస్తులకు రక్షణ కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంలో అటవీశాఖ అధికారులు చిరుతపులిని బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా తిరగవద్దని అధికారులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, జోగులాంబ గద్వాల జిల్లాలో 3 నెలల నుంచి చిరుతపులి సంచరిస్తుంటే అధికారులు ఏమంటున్నారు? దీనికి సంబంధించి ఎందుకు పట్టుకునే ప్రయత్నం, ఎందుకు జాప్యం జరుగుతుంది? అయితే జోగులాంబ గద్వాల జిల్లాలో గత 3 నెలల నుంచి చిరుత సంచారం అన్నది కలకలం చేస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం సమీప గ్రామాలైన నేతునానిపల్లి, ఉలిగేపల్లి, దాసరిపల్లి 3 గ్రామ శివార్లలో గత 3 నెలలుగా చిరుతపులి సంచారం చేస్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ చిరుతపులి వరుసగా జంతువులపై దాడి చేస్తుండడంతో గ్రామస్తులు మాత్రము భయాందోళనకు గురవుతున్నారు. చిరుతపులి కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో చిరుతపులి కనిపించడంతో గ్రామస్తులు ఇంకా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. గత 3 నెలల నుంచి కూడా ఈ చిరుతపులి 8 జంతువుల పైన దాడి చేసింది. అదేవిధంగా ఒక జంతువును గాయపరచడం కూడా జరిగిందని గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అటవీశాఖ అధికారులు కూడా స్పందించి గ్రామస్తులకు తగిన రక్షణ కల్పిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత 3 నెలల నుంచి కూడా ఈ చిరుత సంచారం జరుగుతున్నప్పటికీ ఈ చిరుత అనేది అప్పుడప్పుడు వస్తూ వెళ్తుండడంతో ఎక్కడ తిరుగుతుంది, ఏ జంతువు పైన దాడి చేస్తుంది, ఎలా ఉంటుంది, ఎక్కడ తిరుగుతుంది అన్న విషయాన్ని అటవీశాఖ అధికారులు కనుక్కోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే చిరుతను పట్టుకోవడం కూడా కాస్త కష్టమవుతున్న పరిస్థితి అయితే ఉంది. గత 3 నెలల నుంచి కూడా గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడము, అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి ఏదైతే జంతువును చంపుతుందో ఆ సంఘటన స్థలానికి రావడము, అక్కడ ఆనవాళ్లను తీసుకోవడము, తిరిగి దానిపైన స్టడీ చేయడం జరుగుతుంది. అయినప్పటికీ ఆ చిరుతపులి అన్నది ఎక్కడ
సంచరిస్తుంది, ఏ టైంలో వస్తుంది, ఎక్కడ వెళ్తుంది అన్నది సరిగ్గా కనుక్కోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సీసీ కెమెరాల్లోనే చిరుతపులి దృశ్యాలు రికార్డ్ అవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి పూర్తిగా చిరుతపులిని పట్టుకోవడానికి తన ప్రణాళికను ఏర్పాటు చేస్తామంటూ కూడా గ్రామస్తులకు చెప్తున్న పరిస్థితి ఉంది. అటవీ శాఖ అధికారులు మాత్రం గ్రామస్తులకు తగిన హెచ్చరికలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి వేళల్లో ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో రాత్రి వేళల్లో వెళ్లాల్సిన పరిస్థితి అయితే వస్తే గుంపులుగా వెళ్ళాలి. వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ గుంపులుగానే వెళ్లాలంటూ కూడా అటవీ శాఖ అధికారులు గ్రామస్తులకు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే అటవీ శాఖ అధికారులు చిరుతపులిని పట్టుకోవడానికి బోనును ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దానికి ఎరగా వేయడానికి మేకను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చిరుత అక్కడికి వస్తుందా లేకుంటే ఎక్కడ ఏ ప్రాంతానికి నెక్స్ట్ టార్గెట్ చేసుకుంటుందా అన్నది మాత్రం క్లారిఫై చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే గత 3 నెలల నుంచి చిరుత సంచారం జరుగుతున్న పరిస్థితే ఉంది. ఈ పరిస్థితుల్లో చిరుత ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో ఒక్కో జంతువు పైన దాడి చేయడం జరుగుతుంది. ఈ చుట్టూ దీనికి సంబంధించి 3 గ్రామాలలో వీళ్ళు వాచ్ చేయాల్సిన పరిస్థితి. అయితే ఈ 3 గ్రామాల పైన వీళ్ళు నిఘా పెట్టాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఈ నిఘా పెట్టే పరిస్థితులలో 3 గ్రామాలలో ఏ గ్రామానికి వెళ్తుంది, ఎప్పుడు వెళ్తుంది అన్నది మాత్రం వీళ్ళు సరిగా క్యాచ్ చేయలేకపోతున్నారు. మళ్ళీ 2-3 రోజులలో వీళ్ళు డ్రోన్ సహాయంతో కూడా ఈ చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే అటవీ శాఖ అధికారులు దానికి సంబంధించి ఒక బోర్డును ఏర్పాటు చేసి ఆ బోర్డులో ఎరగా ఒక మేకను పెట్టడం జరుగుతుంది. దీనికి చూడాలి మళ్ళీ 2-3 రోజులలో చిరుతపులి ఒకవేళ ఆ బోర్డులో చిక్కుకుంటే సరే, లేదంటే వేరే ప్రణాళిక ద్వారా దీనికి సంబంధించి వేరే ప్రణాళికను ఏర్పాటు చేసి ఆ చిరుతను పట్టుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామంటూ కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో చిరుత పోయే ఏదైతే దృశ్యాలు రికార్డ్ అవుతారో దాని ద్వారా ఇప్పుడు ఏ సమయానికి ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంది అన్నది ఒక అంచనాకు వచ్చే అవకాశం అవుతుంది. ఈ సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన దృశ్యాలతోటి వీళ్ళు దీనిని పసిగట్టే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది సునీత. రైట్, థ్యాంక్ యూ శశి.